ఇది వచ్చేసి చిలకమ్మ గుట్ట. చిలకమ్మ గుట్ట అనగానే ఈ జాతరకు వచ్చే ప్రతి ఒక్కరు ఈ చిలకమ్మ గుట్టకు వచ్చి దర్శించుకుంటారు. ఎందుకంటే అమ్మవారు ఇక్కడే మొదట నివాసించేవారంట. అలాగే అమ్మవారు ఇక్కడ ధ్యానం కూడా చేశారంట. అయితే ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు తీరుతాయి. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఇదే అండి అమ్మవారు వచ్చిన స్థలం. సో ఇక్కడ భక్తులతో మాట్లాడి అసలు ఇక్కడ జాతర ఎలా జరుగుతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ జాతర నా పేరు సూరయ్య గారు. ఈ జాతరకు తాత ముత్తాతల నుంచి మాకు అనుకున్న వరం ఇస్తుంది కాబట్టి దేవుడికి వెనకట ఎప్పుడో మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది. దేవుని దర్శనం చేసుకుంటున్నాం, గుళ్ళలోకి పోతున్నాం. అన్నీ సంతోషంగా మాకు అన్ని కోరికలు కూడా మాకు నిలవేరుతుంది. ఇక్కడ పనులన్నీ ఎలా జరుగుతున్నాయండి? చాలా సంతోషంగా జరుగుతున్నాయి. సరే, ఏ ప్రభుత్వం అయినా పర్వాలేదు, మంచిగా చేస్తున్నారు. ఈ దేవుడు అంటే అందరికి అంత అభిమానం, అంత చాలా సంతృప్తిగా నడుస్తుంది కాబట్టి ఆ భగవంతుడు అమ్మవారు సంతోషంగా జరుపుకుంటున్నారు. అంతా ఆ తల్లికి 1000 ధన్యవాదనాలు. కానీ తల్లి చాలా మంచిది. మా తాతల ముత్తాతల నుంచి కూడా వస్తున్నాం ఈ జాతరకు. ఈ తల్లి గురించి చెప్పండి. అంటే ఏ కోరికలు కోరుకున్నా తీరిపోతాయని విన్నాము. కోరికలు కాదు, అన్నీ ఈ చిలకల గట్టుకు వచ్చి దేవుని చూద్దామని వచ్చాము. పైకి ఎక్కనియరట. సరే, కాకపోతే ఇక్కడికి వచ్చిన సంతోషం చాలు మాకు. ఈ కోరికలు మాకు నిలవేరినాయి చాలు. ఇక్కడికి వచ్చడం మా దర్శనం చాలు. ఈ తల్లి కోరికలు మాకు చాలు. కానీ తల్లి చాలా మంచిది. ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. కానీ తల్లి చాలా ప్రేమగల తల్లి, అందరినీ సంతోషంగా చూస్తుంది. అంత చాలా మంచిగా ఉంటాము ఈ తల్లి దగ్గరికి వస్తే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ అమ్మవారి గురించి ఎన్నో విధాలుగా వింటూనే ఉన్నాం కదా, మీ మాటలో అమ్మవారి గురించి ఏం చెప్తారు? అమ్మవారు సమ్మక్క తల్లి చాలా పవర్ఫుల్ అండి. ఏదైనా నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక కళల రూపంలో కనిపించి చెప్తుంది. అదేవిధంగా రేపు వనం నుండి జనంలోకి రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి చాలామంది గుట్టపైకి వెళ్దామని చెప్పి చూస్తే ఇక్కడ అందరు గేటేసి లాకేసి ఉంచారు. పోవడానికి చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తారు కానీ ఎవరైతే పంపిస్తలేరు లోపలికి. రేపు తల్లి వర్ణి రూపంలో కానీ ఏదో రూపంలో మొత్తానికి అయితే జనంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ సారలమ్మ తల్లి మాత్రం రావడానికి ఉంది కాబట్టి సారలమ్మ తల్లి దారిలో ఉంటుంది కాబట్టి అక్కడ అందరికి కనిపిస్తుంది. సమ్మక్క తల్లిని రావడానికి చూడడానికి చాలామంది చూస్తారు కానీ నైట్ 11 తర్వాత దేవతను గద్దెల మీదకి తీసుకొస్తారు. ఆ టైం వరకు అందరూ చూసి రిటర్న్ ప్రయాణం అవుతారు. ఎప్పుడైతే సమ్మక్క తల్లిని చూద్దామని ఎవరైనా అనుకుంటారో ఆ టైం వరకు తల్లిని తీసుకురారు, బయటికి తీసుకొస్తారు అంటారు. 8 వరకు ఇక్కడ నుంచి దాడుతుంది బయటికి తల్లి అని అంటారు కానీ ఆ టైంలో అయితే ఎప్పుడు కనిపించలేదు. ఎప్పుడంటే 12కు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే తల్లిని గద్దెల మీద కొలువు తీరుస్తారు. అదే సమ్మక్క తల్లిని 10 గంటల వరకు, సారలమ్మ తల్లిని 10 గంటల వరకు గద్దె మీద తీస్తారు. ప్రతి వ్యక్తి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది సారలమ్మ తల్లిని గద్దెల మీద చూస్తారు. దారిలో కనిపిస్తుంది కన్నెపల్లి నుండి రాగా. ఈ చిలకల గుట్ట నుండి సమ్మక్క తల్లిని చూడాలని చాలామంది చూస్తారు కానీ తల్లిని చూడడానికి మాత్రం చాలామంది ఉంటారు కానీ తెచ్చే టైంను మాత్రం తప్పించి తీసుకొస్తారు. అది కొంచెం ముందు తీసుకొచ్చి జనాలను చూపెట్టడానికి ప్రయత్నించాలని మేము కోరుతున్నాం. ఇంత దూరం నుండి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సమ్మక్క తల్లిని చూడడానికి ఒక 9 o'clock 10 o'clock వరకు గద్దెల మీద తీసుకొస్తే ఎవరైనా చూడడానికి పిల్లల్ని తీసుకొని వస్తున్నాం కదా అందరం. ఇట్లా ఉంటుంది అంటే మాకు కూడా ఏముంటుందో తెలియదు. మా పిల్లలు సమ్మక్క ఏంటిది సారక్క ఏంటిది అని అడిగితే మేము చెప్పడానికి కూడా ఇట్లా కంక చెట్టు కుంకుమ భరణి అది అని చెప్పి చెప్తాం. మేము కూడా చూడలేదు, ఇట్లా చేస్తారు అని మీ టీవీలలో చూసి చెప్పడమే తప్ప కానీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అమ్మవారి గురించి చాలా క్లుప్తంగా తెలియజేశారు. చాలా మందికి తెలియదు అమ్మవారు ఎప్పుడు సరే ఏంటి వస్తాయనేది, ఎవరికి ఎట్లా వస్తుందో కూడా తెలియదు. సారలమ్మ తల్లిని తీసుకురాక అందరు చూస్తారు. ఒకటి ఆంజనేయ విగ్రహం పెట్టి ఒక క్లాత్ బట్టి దాని కింద అందరు ఎర్రగుడ్డలు కట్టుకొని తీసుకొస్తారు వాళ్ళ పూజారులు. ఇట్లా ఇది అందరూ చూసినాం. ఓహో ఇట్లా సారలమ్మ అనేది ఇట్లా ఉంటుంది ఇది అని తెలుసు. సమ్మక్క తల్లిని చూద్దామంటే ఎప్పుడు కూడా టైం దాటే తీసుకొస్తారు. 11-12 గంటల మధ్యలో తీసుకొస్తారు. కానీ దానికంటే ముందు అయితే గద్దెల మీద ఎప్పుడు నిలవలు. మేము దాదాపు నాకు బుద్ధి వచ్చిన సంది అయితే నేను ఎన్నోసార్లు జాతరకు వస్తాం. ప్రతి జాతరకి ఎప్పుడు కూడా సమ్మక్క తల్లిని చూడలేదు మేము. ఈసారైనా మీరు ఖచ్చితంగా సమ్మక్క తల్లిని చూస్తారని కోరుకుంటున్నాం. వచ్చినాం, ఖచ్చితంగా తీసుకొని వచ్చినాం. ఈసారి 12 తర్వాతనే తిరుగు ప్రయాణం చేద్దామని చూస్తున్నాం. ఒకవేళ ఈసారైనా చూస్తామా లేదా అని చూస్తున్నాం అంతే. తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే మేడం. ఇక్కడ అన్ని పనులు ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్కు కంపేర్ చేసుకుంటే ఇయర్ ఓకే. ఎలా అనంటే అక్కడ దాని చుట్టూ కట్టినటువంటి ఏదైతే తోరణాలు ఉన్నాయో అవి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా బెటర్. కాకపోతే పబ్లిక్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం అయితే గట్టిగానే పోటీ చేస్తుంది. ఎందుకు అని అంటే ఏషియాలోనే కంప్లీట్ మన ఇండియా వైడ్గా
చూసుకుంటే నెంబర్ 1 కుంభమేళ, నెంబర్ 2 వచ్చేసి సమ్మక్క సారక్క. ఆ విషయము తెలంగాణలో పుట్టినందుకు మేము ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాకపోతే మాకు కావాల్సింది ఏంటి అని అంటే వసతులు అని అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లాస్ట్ ఇయర్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా, ఈ ఇయర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా కానీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ, బట్ కావాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం ఖచ్చితంగా కావాలి. అంటే వసతులు అంటే ఏం తక్కువైపోయింది మేడం, చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. వాటర్ విషయంలో కానీ, బాత్రూమ్స్ కానీ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కొంచెం బాత్రూమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మీరు కూడా చూడండి, మీరు కూడా అక్కడక్కడ ఎంక్వైరీ చేయండి. ఓకే, నెక్స్ట్ నేను చెప్పేది మా అందరి తరపున మేము చెప్పేది ఏంటంటే ఇంకా కొన్ని రోడ్స్ ఉన్నాయి. తర్వాత ఈ జంపనవాగులో వాటర్, ఇంకొకటి జంపనవాగు అనేది ఏంటంటే తాత్కాలికం అనేది కాదు, ఎందుకనంటే జీవనది లెక్క చేయాలన్నది మా తెలంగాణ ప్రజల తరపున నేను కోరుతున్నా. ఎందుకు అని అంటే సమ్మక్క సారక్క అనేది ఏదో 2 సంవత్సరాలకు వచ్చేది, 1 సంవత్సరం వచ్చేది కాకుండా ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చే ప్రేక్షకులు ఎక్కడ ఎవరైతే మొక్కులు ఉంటాయి 2 ఇయర్స్ కాకుండా 1 ఇయర్ మినీ మేడారం జాతర కూడా డెవలప్ చేయాలి. ఎందుకు అని అంటే ఈ జీవనది లెక్క పెట్టడం ద్వారా అక్కడ ఈ తాత్కాలికంగా వచ్చే వాటర్ కాకుండా జీవనది లెక్క ఎప్పటికి కూడా వాటర్ ఫ్లోటింగ్ అనేది జరుగుతూనే ఉండాలి జంపనవాగులు అని చెప్పేది ఒక చిన్న ఆలోచన. ఇంకా అలాగే ఇక్కడ సమ్మక్క అమ్మవారు ఇక్కడ నుంచి వస్తారంటారు. దాని గురించి చరిత్ర గురించి అని అంటే నాకంటే దీని గురించి తెలిసిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. బట్ నాకు తెలిసినది ఏంటంటే లాస్ట్ నేను నాకు ఊహ తెలిసిన నుంచి మా తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను నా పిల్లలను తీసుకొని వస్తున్నా. ఇక్కడ విషయం ఏంటంటే కుంకుమ భరణి లెక్క అమ్మవారు కాకతీయుల రాజు నుండి పోటీ చేసి కుంకుమ భరణి లెక్క ఆమె డైరెక్ట్ వచ్చి ఈ చిలుకల గుట్ట లెక్క మాయమైన తర్వాత ఇక్కడ చిలుకల గుట్టకి వచ్చి ఇక్కడ కుంకుమ భరణి లెక్క మాయమవడం జరిగింది. తర్వాత ఎవ్రీ ఇయర్ అనగా ఈరోజు సారక్క సాయంత్రం 6 గంటలకు వస్తుంది, రేపు సమ్మక్క వస్తుంది. రేపు సమ్మక్క వచ్చినప్పుడు ఇక్కడ నుండే ఎట్లా అనంటే ఆమె గద్దెల దగ్గర తీసుకెళ్ళేటప్పుడు కుంకుమ భరణి లెక్క తీసుకెళ్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ తీసుకెళ్లేటప్పుడు కొద్దిగా ప్రేక్షకులు అంటే వస్తూ ఉంటారు కదా జనాలు, వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఏం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే పోయేటప్పుడు కుంకుమ భరణి చూడాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారికి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళను కూడా ఎటువంటి పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ని నేను కోరుతున్నాను.